It's going to be like rock, going to be rock on the. When going to this? Okay, stay tuned for the updates because it's like very surprise. So you have to be stay tuned for this. And wishing you all the best, Sandeep. And this is the second movie. And encourage Jali, we under support. You have to support Sandeep. You have to love Sandeep because ఇది ప్రాజెక్ట్ చాలా అవసరం సందీప్కి. అది బిగ్ బాస్ లోపల కూడా అది నాకు చెప్పారు. సో ప్లీజ్ అది సపోర్ట్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు సపోర్ట్ ఇచ్చారు, లవ్ ఇచ్చారు, మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వస్తుంది నాకు కూడా ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. Hello, అందరికీ గుడ్ ఈవినింగ్. సందీప్ మాస్టర్ గారు వెరీ వెరీ స్వీట్ పర్సన్ అండి. హౌస్ లో ఉన్నప్పుడు కూడా చాలా బాగా చూసుకునేవారు. అంటే అర్జున్ వచ్చిన టీ చేయడం భయం వస్తుందా? భయం రాలేదు. సో ఈజ్ సీరియస్ పర్సన్. బయటకు రాగానే చూస్తే సినిమా తీస్తారు అంటే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ప్లీజ్ ఎంకరేజ్ అండ్ చెప్తున్నాను. ఐ థింక్ అబౌట్ ఇట్, ఐఎమ్ నాట్ షూర్ బట్ డెఫినెట్గా ఆలోచిస్తున్నాను. అయితే ఇప్పుడే అక్కడ ఇంకా మూవీస్ లో చేయాలి మనం మాట్లాడారు. ఎట్లాంటి పాటలు Okay, so I'm very happy. Please encourage him and all the very best to the entire team. Successful అవ్వాలి అండ్ ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలుగుతరమా ఇప్పుడే గుడి నుంచి వచ్చినట్టున్నారు. బొట్టలేదు నామినేషన్ కాదండి ఎవరంటే అందరికి, ముఖ్యంగా మీడియా మిత్రులకి అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ మై లవ్లీ బిగ్ బాస్ ఫ్యామిలీ అందరికి శుభాభివందనలు. అండ్ సందీప్ అన్న షార్ట్ కట్ మూవీ కదా, షార్ట్ కట్ లోనే మాట్లాడతా, ఎక్కువ మాట్లాడదు యూజువల్ కూడా. సో అన్న యాక్చువల్ గా ఫస్ట్ డే నుంచి వచ్చినప్పటి నుంచి నేను ఫస్ట్ చూడగానే కొంచెం రూడ్ ఉంటాడేమో, బయట నుంచి అట్లా అనుకున్నా. గడ్డం కూడా అది చూసి బాగా యాటిట్యూడ్ ఏమో అనుకున్నా, కానీ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్. చాలా బాగా కనెక్ట్ అయ్యిండు. 8 వీక్స్ ఒక హాస్టల్లో ఉన్నట్టు 24/7 కలిసి ఉండే వాళ్ళము. అందరికి ప్రతి ఒక్కరికి డైలీ టీ పెట్టి ఇచ్చేవాడు. సో నాకు టీ అలవాటు లేకుండా కూడా అన్న చేసింది నచ్చి నేను తాగేటోని, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ లెక్క ఉంటుందని. సో కంగ్రాట్స్ అన్న. మూవీ గురించి లోపల కూడా చెప్పిండు. సో నేను ఖచ్చితంగా వద్దామనుకున్నా. అండ్ ఇంకో చిన్న మ్యాటర్, నాకు డాన్స్ మీద బాగా కాల్ చేసిండు సోషల్ మీడియాలో, నేను కూడా చూసిన నవ్వుకుంటున్నా. సో సందీప్ అన్నకు ఒక బాధ్యత చెప్పిన, అన్న నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నా నెక్స్ట్ ఫిల్మ్ లో ఒక మంచి డాన్స్ నెంబర్ ఉంది, కంపోజ్ చేయాలంటే వెంటనే కంపోజ్ చేస్తా అన్నాడు. త్వరలో అన్న కంపోజిషన్ లో నేను మంచి డాన్స్ చేయబోతున్నా. సో ఆ డాన్స్ అందరికి చిన్న సమాధానం లాంటిది, రెస్పాన్సిబిలిటీ. ఈసారి మంచి చేయకపోతే నన్నేమనకండి, సందీప్ అన్న వేసుకోండి మీరు సోషల్ మీడియాలో. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇక్కడ ఇది చిన్న మూవీ టీము. సో ప్రతి ఒక్కళ్ళు మీడియా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మీడియా అనేది జనాలకి అండ్ అట్ ది సేమ్ టైం ఒక మూవీ పీపుల్ కి మధ్య ఒక వారధి లాంటిది. ఒక సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే మీడియా ప్రమేయం చాలా కావాలి. అండ్ మీరెంత సపోర్ట్ చేస్తే చిన్న ఫిల్మ్స్ కి అంత మంచి జరుగుతుంది. సో నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా చిన్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడి మేము మాట్లాడగలుగుతున్నాం అంటే నాకు చాలా హ్యాపీ ఉంది.
బిగ్ బాస్ కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నించి ఏదో ఒకటి సాధిద్దామని వచ్చి ఈ రోజు ఇక్కడ నిలబడ్డారు. ఏదో ఒకటి సాధించారు. ఆల్రెడీ కొంచెం మంది జనాలకు తెలుసు. సో వాళ్ళు ఇంకా ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ జనాల్లోకి వెళ్ళిండ్రు. అండ్ కొంచెం మంది అలాంటి వాళ్ళు చాలా కొత్త వాళ్ళు, నేను ప్రశాంత్ దేవర్, సో ఎవరికి తెలియకుండా మీ ముందుకు వచ్చి సో మాకు ఇంత ఆదరణ లభించింది. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. అండ్ ఇట్లానే అందరికి, నాకు, సందీప్ అన్నకి, యావర్కి, ప్రశాంత్ కి, శివన్నకి, సో తేజ, అశ్విని అండ్ ఇంకా ఇక్కడ రాని వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు అట్లనే సపోర్ట్ చేస్తుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఆల్ ది బెస్ట్ టీమ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరికి థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది శివన్నకి. శివన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఒక పెద్ద యాక్టర్ శివాజీ గారు, నేను చిన్నప్పటి నుంచి శివాజీ కలిసి చూస్తా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. లేదన్నా, ఎందుకంటే చాలా థ్యాంక్స్ అన్న. శివాజీ అన్న ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని హిట్లు కొట్టారు, ఎంత పెద్ద హీరో. అలాంటిది అందరితో బిగ్ బాస్ లో ఉండడమే చాలా హ్యాపీ. అందరితో బిగ్ బాస్ లో కొన్ని స్క్రీన్ షాట్ చేసుకున్నప్పుడు ఒక పర్టికులర్ జిలేబీ దాంట్లో నేను అందరితో చిన్న క్యారెక్టర్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాంటి నా సినిమాకి శివాజీ అని రావడం అనేది చాలా హ్యాపీ. అండ్ మా తమ్ముడు పల్లవి ప్రశాంత్, ఓకే పల్లవి ప్రశాంత్, చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. లేదు అట్లాగా మేమందరం ఒక ఫ్యామిలీ. బట్ నా సినిమా అనగానే ప్రతి ఒక్కరు రావడం అనేది చాలా హ్యాపీ. అండ్ ప్రశాంత్ కూడా ఫ్యూచర్ లో మంచి హీరోగా సినిమా చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ యావర్ లైన్ గా చెప్పింది స్పైసీ అన్న వాళ్ళు కూడా ఒక పెద్ద ఫిల్మ్ మీద ప్లానింగ్ లో ఉన్నారు. సో అది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యోగి, ప్లీజ్ యోగి కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు వీళ్ళందరికీ రుణపడి ఉంటాను. అలాగే ఫ్యూచర్ లో కూడా ఇంకో మూవీ కూడా చేశాను, అది కూడా రిలీజ్ కాబోతుంది. 15 days లో అది కన్నడ అవైలబుల్ చేశాను. ఎస్పెషల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా జస్ట్ ఒక నార్మల్ గా వచ్చిన వ్యక్తి సందీప్. అండ్ అలా అంచెలంచెలుగా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను. అఫ్ కోర్స్ సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ, అండ్ నా విజయం వెనకాల నా భార్య కృషి కానీ నాకు చాలా ఉంది. జ్యోతి, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్. అండ్ షార్ట్ కట్ ఫిల్మ్ వచ్చేసి ఒక డైరెక్టర్, అంటే ఒక క్యారెక్టర్ ఏంటంటే అది డైరెక్టర్ పాత్ర వేశారు. అంటే చాలా వాల్యుబుల్ పాత్ర అన్నమాట. సో ఈ క్యారెక్టర్ చాలా కష్టపడుతూ సినిమా తీయాలి అనే ఒక తపనతో తిరుగుతూ ఉంటాడు. బట్ అవకాశాలు రాక, మన సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి జరిగేది, ఒక డైరెక్టర్ అవకాశాలు రాక ఒక సైడ్ షార్ట్ కట్ లో వెళ్ళాలి అని ఒక చిన్న డ్రగ్ ద్వారా తను కొట్టాలి. అది చేసి కూడా అల్టిమేట్ ఆ డ్రగ్ అవ్వకూడదు కూడా తన అల్టిమేట్ గోల్ ఏంటంటే సినిమా తీయాలని. సో అది ఎలాగా తీసాడా, సినిమా తీయలేదా అనేది క్వశ్చన్ మార్క్. సో అది సినిమా కంటెంట్. సో డైరెక్టర్ గారు ఎస్పెషల్లీ చెప్పాల్సింది రామకృష్ణ గారు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీ రాశారు. ఒక్కొక్క డైలాగ్ కూడా నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయన ఫోన్ చేసేవాడిని. అంటే ఒక డైరెక్టర్ కి ఉండే కష్టాన్ని మాటల రూపంలో రాయడం అనేది చాలా చాలా బాగా రాశారు. అది చాలా నచ్చింది నాకు. డైలాగ్స్ అన్ని కూడా ఇంటికి ఆయన ఫోన్ చేసి పర్సనల్ గా చెప్పేవాడిని. అండ్ ఎస్పెషల్లీ మీరా సార్, చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా సందీప్ అంటే నెక్స్ట్ 6 ప్యాక్ ఉంది, ఒక హ్యాండ్సమ్ గా ఇప్పుడు ఎవరిలాగా లేకుండా నార్మల్ గా ఉన్న వ్యక్తిని తీసుకుని నాకు సినిమా క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అంటే సినిమాకి టాలెంట్ ముఖ్యం, పెద్ద పెద్ద ఏదో ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఉండే టాలెంట్ బట్టి మనల్ని డైరెక్టర్స్ చూస్ చేసుకుంటారు అనేది మీరు తీసుకున్నప్పుడు అర్థమైంది సార్. చాలా చాలా థ్యాంక్స్. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి.
అండ్ అలాగే మా బిగ్ బాస్ టీమ్ అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పాలి, శివాజీ అన్నది నేను #90s బయోపిక్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఈటీవీ లో చూడడం జరిగింది. అసలు అన్న యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఈ 3 రోజులు 4 రోజుల నుంచి అన్న #ట్రెండింగ్ 1 లో ఉన్నాడు యూట్యూబ్ లోని. అండ్ ఇంత మంచి ఫిలిం మా అందరికి అందించిన డైరెక్టర్ గారు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎక్సలెంట్ గా ఒక ఫ్యామిలీ ప్రాపర్ గా వాచ్ చేయాల్సిన సినిమా #90s బయోపిక్ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది చాలా బాగుందన్న. అండ్ శివాజీ యాక్టింగ్ గురించి నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ పిల్లబచ్చా, నేను చెప్పకూడదు దాని గురించి. అన్న యాక్టింగ్ లెవెల్ అన్న ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. చాలా చాలా థ్యాంక్స్ అన్న, లవ్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరి పేరు మర్చిపోతే సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీనివాస్ గారికి, ఏసీపీ శ్రీనివాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అండ్ పోస్టర్ బాగా చేసినందుకు. ఎవరైనా మర్చిపోతే తప్పుగా ఒకటి క్షమించండి. అలాగే మీరు మీడియా మిత్రులందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి, తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సందీప్ గారు, మీరు అద్భుత